ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఓం శుభంకర్యై నమో నమః. అమావాస్య తరువాత ఈ యొక్క మకర రాశి జాతకులకి కొంత ధనము సంప్రాప్తించేటువంటి యోగాలు ఉన్నాయి. అది ఎవరిదో ఒక ధనం మన దగ్గర పెట్టమని ఇవ్వటమా, లేకపోతే మనకి రావాల్సిన ధనము రావటమా, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్లో మన భాగం మనకి చెందటమా, ఎప్పుడో 10-15 ఏళ్ల కిందట పోయింది అనుకున్నటువంటి ఏదో ఒక బ్యాంకు నుంచి వర్తమానము రావటమా జరుగుతుంది. దూరముగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా ఈ యొక్క అమావాస్య తరువాత ఆగస్టులో మకర రాశి జాతకులు శుభవార్తని వింటారు. విదేశాలలో స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి కూడా యోగ్యమైనటువంటి సమయంగా ఇది ఉంది. విదేశాలలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తతో ఉద్యోగ మార్పు సమయమునందున ఆలోచనని సక్రమంగా పెట్టుకుని కుటుంబ సౌఖ్య నిమిత్తముగా మారవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి ధనాకర్షణ కలుగుతుంది. డాక్టర్, ఇంజనీరింగ్, లాయర్ ఇత్యాది వృత్తులు చేసుకునేటువంటి వారికి మాసాంతమునందున ప్రశంసలు లభిస్తాయి. ఈ మాసములో మకర రాశి జాతకులు తప్పనిసరిగా చంద్రగ్రహ, శనిగ్రహ ఆరాధన చేయటం మంచిది. చంద్రుడికి, శనిగ్రహానికి ఆరాధన చేయటం ద్వారా మనసు ప్రశాంతత లభిస్తుంది. శని ప్రభావాన్ని తగ్గించుకున్న వారు అవుతారు. ఈ యొక్క చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని కానీ, శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని కానీ మకర రాశి జాతకులు పఠిస్తూ ఉండటము మంచిది. చంద్రుడికి ప్రీతిగా బియ్యాన్ని దానము చేయటము, శనికి ప్రీతిగా మంచి నూనె, వంట నూనెని బ్రాహ్మడికి దానము చేయటము శుభదాయకము. గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మకర రాశి జాతకులు ఆగస్టు మాసంలో దివ్యమైనటువంటి ఫలితాలను పొందుతారని భావిస్తూ ఈ యొక్క మకర రాశి జాతకులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుజుడు కొంత ప్రభావితంగా ఉన్నాడు, శని కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవశ్యం. ముఖ్యంగా కొన్ని అవమానాలని తీసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. కోపాన్ని తగ్గించుకోండి, శరీరం మీద శ్రద్ధ పెట్టండి. మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కుటుంబం నడుస్తూ ఉంటే, మీ నుంచి కుటుంబం నడుస్తోంది కాబట్టి మీ సంపద నుంచి చాలా ఆచితూచి వ్యవహరించాలి. లేని ఎడల కొన్ని ప్రమాదములు ఉంటాయి. ఆవేశంతో మీరు పిల్లలని మాట్లాడినా, తల్లిదండ్రులని మాట్లాడినా, భార్యని మాట్లాడినా, భర్తని మాట్లాడినా కొన్ని ప్రమాదాలు వస్తాయి. చేతికి నిప్పు అంటుకున్న తర్వాత మనము ఎంత రుద్దినా నొప్పి మనమే అనుభవించాలి. అలాగే మాట జారిపోయిన తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకుంటానికి క్షమాపణ కూడా చెప్పాల్సి వస్తుంది. అవమానాన్ని భరించాలి, సిద్ధంగా ఉండాలి. అంత కష్టములు ఏమున్నాయి అని మనం అనుకోవచ్చు. మనము మన చేత్తో చేసుకునేటువంటి కష్టాలే. మన తొందరపాటుతో మనం చేసే ప్రతి పని కూడా మనకి కష్టాన్ని తెచ్చిస్తుంది. కాబట్టి
మకర రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త. ఓం శుభంకర్యే నమః. శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు, ఆఖరి రోజు సోమవతి అమావాస్య. ఇది సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం రోజున వచ్చింది. ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం. అంటే 27 హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త అంటే 2 లేదా 3 జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము, శ్రీ సూక్త హోమాన్ని మనం ఆచరింపచేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి ఒక 50 మందికి మాత్రమే అవకాశం కలదు. 50 కుటుంబాలకి, అంటే భార్యాభర్త చొప్పున 50 మందికి మాత్రమే అవకాశం కలదు. ఒకళ్ళకి 1116లుగా రుసుము నిర్ణయించాము. తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నిటినీ కూడా తొలగించుకోండి. అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది. జై శుభంకరి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు. ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి, వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు. ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు, ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం. సమయం చాలా తక్కువగా ఉంది. అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం, వెండి కవచానికి సహాయం చేయండి అని. 10 కేజీల వెండికి ప్రస్తుతం 5 కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది. ఇంకా 5 కేజీల వెండికి రావాలి. ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి 70,000 ఉండేది, ఇప్పుడు 95,000 చిలుకైంది. దగ్గర దగ్గర ₹1,00,000 చేరుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి, మీకు తెలిసిన వారికి చెప్పండి. దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం. ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక. చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వ్రత కథలో చదువుతోంది. అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలగుతాయి. దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి. 51 గ్రాములు ఇవ్వదలుచుకుంటే 5,116, అలాగే 108 గ్రాములు ఇవ్వదలుచుకుంటే 10,500, పావు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో పావు కిలో వెండి ఎంత ఉందో అంత, అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము. వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి. జై శుభంకరి. ఓం నమో గణేశాయ నమః.